కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై పొలిటికల్ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా తేల్చుకుందామన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సవాల్కు ఐయామ్ రెడీ అంటూ కొండగట్టు బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ధాన్యం కొనుగోలులో అదనంగా తూకం వేస్తూ దోచుకుంటున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో ధాన్యం కొనుగోలులో దోచుకోలేదని, కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే సత్యం సవాల్ విసిరారు. ఇక ఈ సవాల్ స్వీకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కాంగ్రెస్ హయాంలో అధిక తూకం వేస్తూ దోచుకుంటున్నారని నిరూపించకపోతే దేనికైనా సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరారు. ఏ కొత్త లేకుండా మీరు తీసుకున్నామని కొండగట్టు ముందు ప్రమాణం చేయండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం. నేను నా మాట కట్టుబడులుగా బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇవాళ ధర్నా చేసిన జీవన్ రెడ్డి గారు కానీ మీరు 1 కిలో కానీ నేను స్టేట్ చెప్తున్నా, ప్రతి సంచి మీద 4 కిలోలకు తక్కువ కాకుండా మీరు కటింగ్ చేసేయాలి, రైతులను దోపిడీ చేసి మీరు కాదని కొండగట్టు మీరు ఆంజనేయ స్వామి ప్రమాణం చేయండి, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా సవాలు స్వీకరించే దమ్ము కేసీఆర్ తీసుకుంటారా, కేటీఆర్ తీసుకుంటారా, ఇంకా ఏ ఎమ్మెల్యే తీసుకుంటారో తీసుకుంటారు. మాట్లాడు కాదయ్యా, మాట్లాడు కాదు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలోను ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడు కాదు. రేపు 10 గంటలకు కొండగట్టుకు నేను వస్తున్నా, నువ్వు రా. మేము కటింగ్ లేకుండా జోకినం, రైతులకు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఏం చేసినామో నేను రైతుని తీసుకొస్తా. ఇదే కొడిమేల సెంటర్కు పోదాం, మల్యాల సెంటర్కి పోదాం, నువ్వు చెప్పిన సెంటర్కి పోదాం. నువ్వు 1 కిలో కూడా కటింగ్ లేకుండా చేసినావా అనేది నువ్వు ప్రూఫ్ చేస్తే నేను దేనికంటే దాన్ని నేనే శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా అంటన్నా. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మనిషివే అయితే, నువ్వు మాట మీద నిలబడేటోనివి అయితే రేపు రా. ఇక ధాన్యం కొనుగోళ్లపై సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్నారు బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే కూడా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ధాన్యం కొనుగోలు విషయంలో నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి అంశంలో అధికంగా తూకం వేస్తున్నారు, రైతులను ఆర్థికంగా దోచుకుంటున్నారు. అదేవిధంగా రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వడం లేదని చెప్పి బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తుంది. దీనిపైన అధికార పార్టీ పైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, ఇటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కావచ్చు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ పై టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆ సవాలు విసిరారు. తమ బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా ధాన్యం తూకంలో అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున రైతులను మోసం చేశారు. దాదాపు 4 నుంచి 5 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేశారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కాంగ్రెస్ హయాంలో కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తున్నాం, ఒకవేళ నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చినటువంటి సవాల్ ఏదైతుందో పొలిటికల్గా హీట్ పెంచుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ హయాంలో రైతులకు అన్యాయం జరగడం లేదు, రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయం పారదర్శకంగా ఉంటుంది, కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఇటు ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం ఇటు కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో దాదాపు 3 నుంచి పైన అదనపు తూకం వేస్తున్నారు, 3 కిలోల పైగా తూకం వేస్తున్నారు. ఇదంతా కూడా రైతులకు ఆర్థికంగా నష్టం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేసినటువంటి సవాల్ను ఇటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వీకరించడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ సాక్షిగా ప్రమాణం చేస్తాం, మీరు కూడా రావాలి అంటూ ఇచ్చిన ఆ మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొద్దిసేపటి క్రితమే కొండగట్టు బయలుదేరడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒకవేళ నిరూపిస్తే మాత్రం కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేయాలి,
ప్రమాణం చేసి చెప్పాలి. ఒకవేళ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామని చెప్పి ఇటు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సవాల్ను ఇటు బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రస్తుతం అయితే కొండగట్టుకు బయలుదేరారు. దీంతో నేతల మధ్య డైలాగ్ వారు కొనసాగుతుంది. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలు కూడా వేరేస్తున్నాయి. ఇటు ధాన్యం పైన పొలిటికల్ దంగల్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని ఒకవైపు కాంగ్రెస్ చెప్తుంది, మరొక వైపు కటింగ్ చేస్తున్నారు, రైతులను ఆర్థికంగా మోసం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు స్వీకరించే స్థాయికి వెళ్ళింది. ప్రస్తుతం అయితే కొండగట్టు ఆంజనేయ ఆలయం సాక్షిగా ప్రమాణం చేస్తాం రావాలంటూ ఇరువురు నేతలు కూడా ఒకరొకరు సవాల్ చేసుకుంటున్నారు. ఇటు మేడిపల్లి సత్యం కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా ధాన్యం కొనుగోలులో అవకతవకల దగ్గర రైతులను పెద్ద ఎత్తున దోచుకున్నారు, అధిక తూకం వేస్తూ రైతులను ఆర్థికంగా దోపిడీ చేశారు. ఇదంతా వాస్తవం కాదని చెప్తే కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ప్రమాణం చేయాలని చెప్పి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్తున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ ప్రస్తుతం అయితే కటింగ్ చేస్తూ ఆ ధాన్యం కొనుగోలు చేస్తుంది, దీన్ని నిరూపిస్తాం రావాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్తున్నారు. మొత్తానికైతే ఇరువురు నేతలు వేసిన సవాలు ప్రతి సవాలు కావచ్చు. కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగానే ఈ అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా ప్రమాణం చేసేందుకు బయలుదేరారు. ఇటు మేడిపల్లి సత్యం కూడా రావాలని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా కొండగట్టుకు వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే చొప్పదండి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. అది కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు అంశం పైన ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఇటు విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కొండగట్టు ఆంజనేయ సాక్షిగా ప్రమాణం చేసి నిజరూపణ చేస్తారో మాత్రం ఇటు జనాలు చేస్తారని చెప్పి జనాలు వేచి చూస్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.